హరే కృష్ణ దండప్రణామాలు. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 7వ స్కందం 5వ అధ్యాయం 45వ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. మంగళాచరణ చేసుకుని మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने ते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. 45వ శ్లోకం. ఏష మే బహ్వా సాదుక్తో వదోపాయశ్చ నిర్మితాః తైస్తైర్ద్రోహైరసద్ధర్మైర్ముక్తస్వేనైవ తేజసా. హిరణ్యకశిపుడు ఇప్పటివరకు మనం చూసాము, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించారు. అయినా కానీ విఫలమయ్యాడు. ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయాడు, చంపలేకపోయాడు. అప్పుడు ఇలా ఆలోచిస్తున్నాడు హిరణ్యకశిపుడు తన మనసులో, నేను అన్ని రకాలుగా ప్రయత్నించాను ఈ అబ్బాయిని ప్రహ్లాదుని చంపడానికి, అయినా కానీ ఇతను చావలేదు. ఇతనికి ఏదో శక్తి ఇతన్ని కాపాడుతుంది. ఇతనిలో ఏవో శక్తులు ఉన్నాయి, అవి దాని ద్వారా ఇతను బతికిపోతున్నాడు. నేను ఎంత ట్రై చేసినా కానీ ఏమీ చేయలేకపోతున్నాను. వర్తమానో విదూరే వై బాలోప్యజడ ధీరయం న విస్మరతి మే నార్యం శూనస్సేప ఇవ ప్రభు. ఇతను చాలా దగ్గరగా ఉన్నాడు నాకు, ఇంకా చిన్న పిల్లవాడు మాత్రమే, అయినా కానీ ఏమాత్రం భయపడట్లేదు నాకు. ఇతను కుక్క తోకలంటి వాడు. కుక్క తోకను ఎన్నిసార్లు స్ట్రైట్ చేయడానికి ప్రయత్నించిన కుక్క తోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది, స్ట్రైట్ అవ్వదు. అలాగే ఎప్పుడు కూడా ఈ వ్యక్తి నేను చేసింది మర్చిపోకుండా ఎప్పుడు కూడా తన విష్ణువు గురించి ఆలోచిస్తూ స్మరిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు నేను ప్రయత్నించినా కానీ అతను మర్చిపోవట్లేదు, విష్ణువునే స్మరిస్తున్నాడు. ఇక్కడ కుక్కతోకతో కంపేర్ చేశారు. కుక్కతోక ఎంత ప్రయత్నించినా ఒకరు ఎంతసేపు మీరు పట్టుకొని ఉంటే అంతసేపు స్ట్రైట్గా ఉంటుంది, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ వంకరగా అయిపోతుంది, తేడాగా అయిపోతుంది. ఇంకొకటి శునశేప అని, ఈ కుక్కతోక సంస్కృతంలో శునశేప అని రాశారనమాట. ఓకే, నెక్స్ట్
7వ శ్లోకం. అప్రమేయానుభావోయం అకుతశ్చిత్ భయోమరః నూనమేతద్విరోధిన మృత్యుర్మే భవితానవా. సో నేను చూడగలుగుతున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నాను, ఈ పిల్లవాడి శక్తి అనంతం, అసలు అంతులేని శక్తి ఉంది వీడి దగ్గర. ఏ మాత్రం భయం లేదు. నేను ఎన్ని రకాలుగా దండించడానికి, హింసించడానికి, చంపడానికి ప్రయత్నించిన అస్సలు భయపడట్లేదు. చూస్తుంటే ఇతనికి అమరత్వం పొందినట్టుగా కనిపిస్తున్నాడు ఈ పిల్లోడు. కాబట్టి నేను అతని పట్ల ఇప్పుడు శత్రువుగా మారాను, అతనికి శత్రువుగా మారాను కాబట్టి అతను చావట్లేదు. సో నేను చచ్చిపోతాను అతని శత్రువుగా మారినందుకు. చావచ్చు, చావకపోవచ్చు, అలా అన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయంట హిరణ్యకశిపుడు యొక్క మెదడులోకి. ఇలా ఆలోచిస్తూ ఇతి తచ్చింతయా కించిన్ మ్లానశ్రియం మధోముఖం షండామరకౌ అనుశనసౌ వివిక్త ఇతి హోచతు. ఈ విధంగా ఆలోచిస్తూ ఈ దైత్యరాజు అయిన హిరణ్యకశిపుడు ఎంతో దుఃఖంతో, నిరుత్సాహంతో ఇంకా ముఖం కిందికి వేసేసుకున్నాడు అన్నమాట. ఇక అక్కడ ఉన్న షండామరకులు ఇద్దరికీ చెప్పాడు ఈ విధంగా, రహస్యపూర్వకంగా వాళ్ళకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే రహస్యపూర్వకంగా ఈ షండామరకులకి హిరణ్యకశిపు, జితం త్వయైకేన జగత్రయం భ్రువోర్ విజృంభణత్రష్ట సమస్తదిష్ణయపం నతస్యం చింతయం తవ నాత చక్ష్వహే న వై శిశూనాం గుణదోషయో పదం. సో ఆ విధంగా శుక్రాచార్య యొక్క పుత్రులైన షండామరకులు ఈ విధంగా రహస్యపూర్వకంగా ఇప్పుడు హిరణ్యకశిపుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన చూశారు ఇప్పుడు హిరణ్యకశిపుడు మొత్తం నిరుత్సాహంతో తలదించుకొని ఎంతో బెంగతో ఉన్నాడని. అలా చూసిన హిరణ్యకశిపుడికి ఇప్పుడు షండామరకులు ఏం చెప్తున్నారంటే, ఓ ప్రభు, మీరు జస్ట్ మీ ఐబ్రోస్ కనుబొమ్మల్ని కదిపితే చాలు, దిక్పాలకులందరూ కూడా, దేవతలందరూ కూడా వణికిపోతారు మీకు చూసి. మీరు ఎవ్వరి సహాయం లేకుండా, ఒక అసిస్టెంట్ సహాయం కూడా లేకుండా మీరు ముల్లోకాల్ని జయించారు. కాబట్టి మీరు ఈ విధంగా నిరుత్సాహంతో, చింతిస్తూ, దుఃఖించడం అవసరం లేదు. ఇంకా ప్రహ్లాదుడి గురించి అంటారా, చిన్న పిల్లవాడు మాత్రమే, ఆ పిల్లవాడి గురించి ఎంతగా చింతించవలసిన అవసరం లేదు. కాబట్టి అతను ఇప్పుడు మంచి చెడు లక్షణాలు ఏవైనా ఉండనివి అతనికి, దాంతో సంబంధం లేదు, ఎందుకంటే ఇప్పుడు పిల్లవాడు మాత్రమే. కాబట్టి ఇమం తు పాశైర్వరుణస్య బద్ధ్వా నిదేహి భీతో న పలాయతే యత బుద్ధిశ్చ పుంసో వయసార్య సేవయ యావద్గురోర్భార్గవ ఆగమిష్యతి. సో ఇంకా మా శుక్రాచార్యులు, మా గురువులు వచ్చేంత వరకు ఈ యొక్క పిల్లవాడిని వరుణ పాశంతో బంధించి ఉంచితే భయపడకుండా, అంటే పారిపోతాడు, భయపడి పారిపోయే అవకాశం లేదు అతనికి. ఈ విధంగా బందీ చేసి పెట్టేద్దాం వరుణ పాశంతో, అప్పుడు భయపడి పారిపోయే అవకాశం లేదు. అంతేకాకుండా ఇంకా కొంచెం టైం తీసుకొని, ఇంకా పెద్దవాడు అయ్యేలోపు శిక్షణలని మార్పు రావచ్చు పిల్లవాడిలో. తో ఈ విధంగా, లేకపోతే మా గురుగారు వచ్చిన తర్వాత గురుగారికి సేవ చేసి గురుగారికి బోధనలు విని చేంజ్ అవ్వచ్చు ప్రహ్లాదుడు, ఆయన బుద్ధి చేంజ్ అయిపోవచ్చు. కాబట్టి ఇప్పుడే ఇంత చింతించాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా చిన్న పిల్లవాడు, ఇంకా టైం ఉంది మనకి మార్చడానికి. ఇంకా మా గురుగారు వస్తారు, మా గురుగారు వచ్చిన తర్వాత ఆయన విని ఆయనకు సేవ చేసి చాలా చేంజ్ అయిపోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ హోప్లెస్ అయిపోయిన హిరణ్యకశిపుడికి ఎలాగో కొంచెం హోప్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇంకా ట్రై చేయొచ్చు మనం బోధించి, శిక్షణ ఇచ్చి. తతేతి గురుపుత్రోక్తం అనుజ్ఞాయేదమబ్రవీత్ ధర్మో హ్యస్యోపదేష్టవ్యం రాజ్ఞం యో గృహమేధినాం
షండామరుకుల యొక్క ఈ బోధనలు విన్న తర్వాత, అంటే ఈ విషయాలు సూచనలు విన్న తర్వాత హిరణ్యకశిపుడు వారి యొక్క ఈ యొక్క సూచనలకి లేకపోతే వీళ్ళు ఇచ్చిన ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని స్వీకరించి సరే మరి మీరు అన్న విధంగానే కానివ్వండి, ప్రహ్లాదుడు తీసుకెళ్ళండి మీతో పాటు, సరిగ్గా మళ్ళీ బోధనలు ఇవ్వండి, శిక్షణ ఇవ్వండి, బోధించండి సరైన విషయాలు, ఏ విధంగా అయితే ఒక రాజపుత్రుడిగా రాజకారోభారాలు రాజకార్యక్రమాలన్నీ కూడా రాజ్యాన్ని పరిపాలించారు, విషయాలన్నిటికీ కావాల్సిన సంబంధించిన శిక్షణలు బోధనలన్నీ కూడా అతనికి ఇవ్వండి అనేసి చెప్పి పంపించేశారు. సో హిరణ్యకశిపుడు కోరుకునేది ఏంటంటే ఈ ప్రహ్లాదుడు నాలాగే ఎలా పరిపాలించాలో నేర్చుకొని అన్ని ఇటువంటి రాజనైతిక విషయాలన్నీ కూడా డిప్లొమాటిక్ కూటనీతి ఇలాంటివన్నీ రాజ్యానికి పరిపాలించడానికి కావాల్సిన రాజకీయాలన్నీ నేర్చుకొని నాలాగే శాసించే విధంగా తయారవ్వాలి అని కోరుకుంటున్నాడు. కానీ ఇలా భక్తి మార్గాన్ని అనుసరించి అన్ని త్యాగం చేసేసి వెళ్ళిపోతాడేమో, అది ఆయనకు ఇష్టం లేదనమాట. ఇక్కడ ధర్మ అనే విషయాలు రాశారు, కానీ ఈ ధర్మ అనేది ఒక భక్తికి సంబంధించింది కాదనమాట. ఇది ఇక్కడ ధర్మోహ్యస్యోపదిష్టవ్యురాజ్ఞాం యో గృహమేదినాం. 2 రకాల రాజ్య పరివారాలు ఉంటాయంట. ఒకరేంటంటే వాళ్ళు ఎప్పుడూ గృహానికి ఆకర్షితమై ఉంటారు, గృహమేదినాం అంటారు వాళ్ళని. గృహంకి ఆసక్తి అయి ఉంటుందండి, సంసారము, పరివారము, పిల్లలు, ఇల్లు, వీటికే వాళ్ళ జీవితం అంకితం అన్నమాట. దీనిపైన ఆసక్తితో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకొక రాజపరివారం వాళ్ళు ఎవరంటే రాజర్షులు. రాజర్షులు అంటే వాళ్ళకి రాజ్యాన్ని పరిపాలించడం మాత్రమే కాదు, వాళ్ళకు మంచి వైదిక జ్ఞానం ఉంది, ఇంకా వాళ్ళు ఋషులతో సమానమైన వ్యక్తులు అన్నమాట. సో ఋషులకు ఉండే ఆ జ్ఞానము, ఇంకా అంతేకాకుండా అలాంటి బుద్ధి తెలివితేటలన్నీ ఉంటాయి, దాంతోపాటు రాజ్యాన్ని కూడా పరిపాలిస్తారు శాస్త్రానుసారంగా. సో ప్రహ్లాద్ మహారాజు అలాంటి రాజర్షి అవ్వాలనుకుంటున్నాడు, కానీ హిరణ్యకశిపు గృహమేది చేయాలనుకుంటున్నాడు. ఎలా ఇంట్లో కూర్చొని భోగించి రాజ్యాన్ని భోగించుకుంటూ విలాసవంతమైన జీవితం ఎలా గడపాలో నేర్పాలి ఈ ప్రహ్లాదుకి అని అనుకుంటున్నాడు హిరణ్యకశిపు. సో మన యాక్చువల్లీ వర్ణాశ్రమ ధర్మం, ఆర్యన్ సమాజం యొక్క వర్ణాశ్రమ ధర్మం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వర్ణ ఇంకా ఆశ్రమం వీటి గురించి బోధించాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే ఎవరు, బ్రాహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అంటే ఏంటి అవి. చూడండి, ఒక భక్తుడు ఎవరైతే భక్తి ద్వారా శుద్ధమైపోతాడో అతను ఈ అన్ని భౌతిక గుణాలకి అతీతమైన వ్యక్తి. అందుకని ఇక్కడ ప్రహ్లాద మహారాజు ఇంకా హిరణ్యకశిపు మధ్యలో మీరు ఆ భేదాన్ని, తేడాన్ని చూడవచ్చు. హిరణ్యకశిపు కోరుకునేది ఏంటంటే ప్రహ్లాదుడు ఇలాగ భౌతిక ఆసక్తితో కూడుకొని భౌతిక ప్రపంచంలోనే భౌతిక విషయాలు, వస్తువులన్నీ భోగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ప్రహ్లాదుడేమో ఈ 3 గుణాలకి, భౌతిక జగత్తుకి అతీతం, అవునా, ఆ స్థాయికి చేరుకున్నాడు. కాబట్టి ఎవరైతే ఎప్పటివరకైతే ఈ 3 గుణాల యొక్క ఈ ప్రకృతి యొక్క ఆధీనంలో ఉంటారో అలాంటి వారి యొక్క కర్తవ్యాలు, మరియు ఏ వ్యక్తి అయితే 3 గుణాల అతీతంగా ఉంటారో వారి యొక్క కర్తవ్యాలు భిన్నంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. సో మరి కర్తవ్యం ఏంటి, చేయాల్సిన ధర్మం ఏంటి, మన ధర్మం ఏంటి అంటే శ్రీమద్ భాగవతంలో చెప్పారు, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే భగవంతుడు, ధర్మరాజు చెప్పిందే ధర్మం, దాన్ని అనుసరించాలి. సో ఇక్కడ ఇంతకుముందు యమరాజు చెప్పాడు, ధర్మరాజు ఒక జీవాత్మ అది ఆత్మ విషయం అర్థం చేసుకోవాలి. జీవుడు ఆత్మ, శరీరం కాదు. కాబట్టి అతను చేయవలసిన కార్యాలు కూడా ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యాలు చేయాలి, అది అసలైన ధర్మం. భగవద్గీతలో కూడా అదే చెప్పారు. అందుకని వేరే భౌతిక ధర్మాలన్నీ త్యాగం చేయండి అని చెప్పారు భగవద్గీతలో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో అన్ని రకాల భౌతిక ధర్మాల్ని త్యాగం చేసి
ఎందుకంటే ఒకరోజు ఈ భౌతిక ధర్మాలు, భౌతిక దేహానికి సంబంధించిన ఈ భౌతిక దేహాన్ని కూడా ఒకరోజు మనం త్యాగం చేయాల్సిందే. సో ఎప్పుడైతే వర్ణాశ్రమ ధర్మం ప్రకారం కూడా మీకు ఏవైతే భౌతిక కర్మలు చేయాలో వాటిని కూడా ఒకరోజు వదిలేయాల్సిందే. వదిలేసి మనం సంపూర్ణంగా ఆధ్యాత్మిక కార్యాల్లో నిమగ్నం అవ్వాల్సింది. వాట్ ఎవర్ వన్స్ ఆక్యుపేషనల్ డ్యూటీ, ఈవెన్ అకార్డింగ్ టు ద వర్ణాశ్రమ్ సిస్టమ్, వన్ మస్ట్ గివ్ ఇట్ అప్ అండ్ ఎంగేజ్ ఇన్ వన్ స్పిరిచువల్ ఫంక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. వన్స్ రియల్ ధర్మం, అసలైన ధర్మం ఏంటి అంటే చైతన్య మహాప్రభు చెప్పారు, జీవేరు స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. ప్రతి ఒక్కరు కూడా జీవుడు, ప్రతి ఒక్క జీవుడు కూడా కృష్ణుడి యొక్క దాసుడు. కాబట్టి కృష్ణుడికి సేవ చేసుకోవడమే మన అసలైన ధర్మం. 52వ శ్లోకం. ఇప్పుడు అసలైన ధర్మం ఏంటనేది హిరణ్యకశిపుడు తెలియదు కనుక అతను అనుకుంటున్నాడు ఇలా భోగించుతూ రాజ్యాన్ని పరిపాలించడమే అసలైన ధర్మం, ఇదే నేర్పించాలి వాడికి కూడా ఎలాగైనా సరే. ఇలా రాజ్యాన్ని పరిపాలించడానికి, భోగించడానికి కావాల్సిన జ్ఞానాన్ని, రాజనీతిని, కూటినీటిని ఇవన్నీ నేర్పించాలనుకుంటున్నాడు. 52వ శ్లోకం. ధర్మం అర్థం చ కామం చ నితరాం చానుపూర్వశః ప్రహ్లాదాయో చతుర్రాజన్ ప్రశ్రితావనతాయ చ. అందుకని షండామరకులు చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా ప్రహ్లాదుడికి ఈ విషయాలు నేర్పించండి. ఇతను చాలా ఎంతో నమ్రతపూర్వమైన బాలుడు, ఎంతో ఎప్పుడు అణిమణిగి ఉంటాడు. ఇతనికి ఈ భౌతిక ధర్మం గురించి, ఇంకా ఆర్థిక ఉన్నతి ఎలా సాధించాలి, ఇంకెలా భోగించాలి, ఈ విషయాల గురించి నేర్పించండి. సో 4 మనిషి సమాజంలో 4 పురుషార్థాలు ఉన్నాయి. ఏంటవి? ధర్మార్థ కామ మోక్షం. సో ఫైనల్గా ఈ పురుషార్థాల్లో ఫైనల్ అనేది మోక్షం. ఇక్కడ అఫ్కోర్స్ మోక్షం గురించి హిరణ్యకశిపుడు ఏం పలకట్లేదు, ఎందుకంటే ఆయన మోక్షం మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ మెయిన్ ఏంటంటే, ఉద్దేశ్యం ఏంటంటే ఇక్కడ మనిషి సమాజంగా ఒక ధర్మాన్ని అనుసరించాలి. పాయింట్ ఏంటంటే ధర్మాన్ని అనుసరించి ఆ ధర్మానుసారంగా వ్యక్తి ఆర్థిక అభివృద్ధి సాధించి, తద్వారా ఆ వ్యక్తి ధర్మానుసారంగా ఇంద్రియాలని సంతృప్తిపరిచే ప్రయత్నం చేసి శాస్త్ర నియమాల అనుసారంగా చేస్తే అప్పుడు ఆ వ్యక్తి ఈ యొక్క భౌతిక బంధనాన్ని నుంచి చాలా సులువుగా ముక్తి సంపాదించుకోవచ్చు, మోక్షం. ఇది వైదిక పద్ధతి. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ ధర్మార్థ కామ మోక్షాలకు అతీతంగా మారుతాడో, ఎప్పుడు అతీతం అవుతాడో, ఎప్పుడైతే ఆ వ్యక్తి భక్తుడైపోతాడు. సో హీఈస్ దెన్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఫ్రమ్ విచ్ హీఈస్ గ్యారంటీడ్ నాట్ టు ఫాల్ డౌన్ టు మెటీరియల్ ఎగ్జిస్టెన్స్. సో యద్గత్వా నా నివర్తంతి. ఎందుకంటే ఒక వ్యక్తి భక్తి చేసుకొని ఈ 3 గుణాలకు అతీతం అయిపోతే మళ్ళీ పతనం అవ్వడు. అందుకే భగవద్గీతలో చెప్పారు, ఎవరైతే యాక్చువల్లీ ఈ 4 మార్గాల్ని అతిక్రమించారో, ధర్మార్థ కామ మోక్షాన్ని అతీతులైపోయారో వీరికి, వాళ్ళు అసలైన ముక్తి పొందినవారు. అది ఎవరైతే భక్తిలో స్వీకరించారో, భక్తి మార్గాన్ని ఎవరైతే స్వీకరించేశారో వారు ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి కూడా ముక్తి పొందిస్తారు. ఇంకా వాళ్ళు ముక్తావస్థలో ఉన్నట్టే. వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో పతనమై పడిపోరు. 53వ శ్లోకం. యథా త్రివర్గం గురుభిర్ ఆత్మనే ఉపశిక్షితం న సాధు మేనే తచ్చిక్షాం ద్వంద్వారామోపవర్ణితాం. సో షండామరకులు ఇద్దరు కూడా ప్రహ్లాద్ మహారాజుకి ఈ ధర్మ, అర్థ, ఇంకా కామం ఈ 3 విధాలుగా ఎలా ఇందులో 3 మార్గాల్లో ఉన్నతి సాధించాలో, అనుసరించాలో నేర్పించారంట. ప్రహ్లాదుడు మాత్రం ఈ అన్ని శిక్షణలు అతనికి నచ్చలేదు, వీటికి ఆయన అతీతమైన స్థాయిలో ఉన్నాడు. అవునా? ఈ భౌతిక శిక్షణలకి ఆయన అతీతం. కాబట్టి ఇటువంటి భౌతిక జగత్తులోని ద్వంద్వ జగత్తు యొక్క విషయాల గురించి ఆయనకి ఏమాత్రం ఆసక్తి లేదు. ఎందుకంటే ఈ యొక్క ద్వంద్వ జగత్తులో జన్మ మృత్యు జరా వ్యాధి ఉంటుంది, వీటి మీద ఆయనకి ఆసక్తి లేదు, వీటికి ఆయన అతీతుడు. సో అందుకనే ఇప్పుడు
ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్కి ఏమాత్రం అభిరుచి లేదన్నమాట వీటిపైన. కాబట్టి మనకు కూడా యాక్చువల్లీ ఇలా మనం నేర్చుకోవాల్సిందనమాట. ఇలాంటి మన ఆచార్యులైన ప్రహ్లాద్ మహారాజు కూడా మనకు ఒక ఆచార్యులు. సో అసలైన విద్య ఏమిటి అనేది మనం ప్రహ్లాద్ మహారాజ్ నుంచి నేర్చుకోవాలి. ప్రహ్లాద్ మహారాజ్ అసలైన విద్య నారదుడి నుంచి నేర్చుకున్నాడు. అందుకని అసలైన ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్న తర్వాత ఈ భౌతిక విద్య గురించి ఆయనకు ఆసక్తే లేదు. సో ఈ విధంగా మనం కూడా ఈ ఆధ్యాత్మిక విద్య పొందడానికి ఆసక్తి చూపించాలి. సో అందుకని కృష్ణ భావనామృతం ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఇది విశ్వవ్యాప్తంగా స్థాపించబడుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం ఏం చేస్తున్నామంటే ప్రహ్లాద్ మహారాజ్ యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశాడు? అతను ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచాడు, అందరికీ ప్రచారం చేశాడు. అదే మనం కూడా చేస్తున్నాం. ఇంకా అతనికి ఇటువంటి భౌతిక విద్య ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. యదాచార్య పరావృత్తో గృహం మేధీయ కర్మసు వయస్యైర్బాలకైస్తత్ర సోపహూతః కృతక్షణైః. మరి ఇప్పుడు అలా టీచర్లు రకరకాల భౌతిక విషయాలు బోధిస్తూ దాని తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పనులు చూసుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది కదా. బ్రేక్ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అలా పనులు చూసుకోవడానికి, ఇంట్లో పనులు చూసుకోవడానికి, అప్పుడు ప్రహ్లాద్ మహారాజు తన వయస్సులో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని చూసుకొని వాళ్ళందరినీ పిలిచి, ఏ సమయాల్లో అయితే పిల్లలు ఆడుకుంటున్నారో సమయం దొరికింది, టీచర్ వెళ్ళిపోయాడు అని, ఆ టీచర్ వెళ్ళిపోయి టీచర్ లేని సమయంలో ఎలా పిల్లలు సమయంలో ఆడుకుంటారో అలాంటి సమయంలో పిలిచి వాళ్ళకి ప్రచారం చేస్తారన్నమాట. చూసారా? ఇలా ప్రతి క్షణం కృష్ణుడి భక్తిలో నిమగ్నమై, కృష్ణ ప్రచారంలో నిమగ్నమై ఉంటాడు ప్రహ్లాద్ మహారాజ్. ఇది మనం ప్రహ్లాద్ మహారాజ్ నుంచి నేర్చుకోవాల్సింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రీచింగ్ చేయడానికి, ఎప్పుడు ప్రీచింగ్ చేయడానికి ఛాన్స్ దొరికితే అప్పుడు ప్రీచింగ్ చేయడానికి, ప్రచారం చేయడానికి. 55వ శ్లోకం. అతతాంశ్లక్ష్ణయా వాచ ప్రత్యాహూయ మహాబుధః ఉవాచ విద్వాంస్తన్నిష్టాం కృపయా ప్రహసన్నివ. ప్రహ్లాద్ మహారాజు ఎవరైతే ఎంతో పరం జ్ఞానం పొందిన విద్వానుడో అతను ఇప్పుడు తన పిల్లలకి, అంటే తన తోటి విద్యార్థులకి ఎంతో మధురమైన భాషలో ప్రచారం చేస్తున్నాడు, నవ్వుతూ. ఇలా ఈ భౌతిక జీవితం ఎంత వ్యర్థపూరితమైన జీవితమో ఆ విషయాన్ని వర్ణిస్తూ ఎంతో దయతో, కరుణతో వాళ్ళకి విధంగా ఇప్పుడు శిక్షణ ఇస్తున్నాడు అన్నమాట. సో ఇలా దయతో మనం ప్రచారం చేయాలి. ప్రహ్లాద్ మహారాజ్ ఎలా అనుకంప, దయతో ఈ బద్ధజీవులైన ఈ అసురపుత్రులకి, తన తోటి బంధువులు, తన తోటి మిత్రులకి ప్రచారం చేస్తున్నాడో మనం కూడా అలా దయతో ప్రచారం చేయాలన్నమాట. ఇప్పుడు ఏం ప్రచారం చేస్తాడనేదే ముఖ్యమైన అంశం. అది వచ్చే అధ్యాయంలో చూసుకుంటాము. ఓకే. సో ఇప్పుడు నారదుని ఈ ఒక అధ్యాయం, ఈ శ్లోకం వచ్చే 2 శ్లోకాల్లో కంక్లూడ్ చేస్తున్నారు. సో 56, 57 2 శ్లోకాలు చూసుకొని మనం ముగిద్దామంటే ఈరోజు. తే తు తద్గౌరవాత్ సర్వే త్యక్త క్రీడా పరిచ్ఛదా బాలా ఆదుషిత ధియో ద్వంద్వారామేరితే హితైః పర్యుపాసత రాజేంద్ర తన్యస్త హృదయేక్షణ తానాః కరుణో మైత్రో మహాభాగవత సురాః. ఓ రాజా యుధిష్ఠిర, అందరి పిల్లలకి కూడా ప్రహ్లాద్ మహారాజ్ అంటే చాలా ఇష్టం, ఎంతో ప్రేమ, ఆయన పట్ల ఎంతో గౌరవం. కాబట్టి ఈ పిల్లలందరూ కూడా ఇంకా చిన్న వయసులో ఉన్నారు కాబట్టి వీళ్ళంతగా వాళ్ళ యొక్క మనస్సు కానీ హృదయం కానీ కలుషితమైతే లేదు. కాబట్టి వాళ్ళ టీచర్లు ఎన్నో శిక్షణలు, బోధనలు ఇచ్చారు, కానీ వాళ్ళకి ఇంకా అంత కలుషితం అవ్వలేదు వాళ్ళ హృదయాలు. పిల్లలందరూ అమాయకంగా అజ్ఞానంలోనే ఉన్నారు. కాబట్టి ఇంకా ఆ టీచర్లకే తెలియదు ఏమి, వాళ్ళు భౌతిక అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి ప్రహ్లాద్ మహారాజ్ అలా పిలవగానే పిల్లలందరూ కూడా వాళ్ళ ఆట ఆడుకునే వస్తువులన్నీ వదిలేసి ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి పడికెత్తుకుంటూ వచ్చేసి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారంట ప్రహ్లాద్ మహారాజ్ దగ్గర విందామనేసి.
సో మొత్తం వాళ్ళ కళ్ళు హృదయం మొత్తం ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ పైనే కేంద్రితమై ఉంది. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నాడో ఎంతో ఆసక్తిగా వింటున్నారంట, అతను చూస్తున్నారంట ఎంతో ఆసక్తితో, ఎంతో కోరికతో వినాలి ఇంకా ఏం చెప్తున్నాడని. సో ప్రహ్లాద్ మహారాజు అతను కూడా ఒక అసుర పరివారంలోనే పుట్టినా కానీ ఎంతో ఉన్నతమైన భక్తుడు, మహాభాగవత్ భక్తుడు. ఆయన వాళ్ళందరూ మేలు కోరుకొని ఇలా మాట్లాడుతున్నాడు, ఆసురపుత్రుల యొక్క మేలు కోరుకొని. కాబట్టి ఈ యొక్క భౌతిక జీవితం ఎంత వ్యర్థపూరితమైనది, దీనికోసం మనం ఎంతగా ప్రయత్నిస్తున్నాము, ఈ భౌతిక జీవితం గురించి ఆలోచిస్తున్నాం, ఇది కానీ ఎంత వేస్ట్ ఇలా భౌతికంగా జీవించడం అనే విషయాన్ని గురించి ఇప్పుడు వాళ్ళకి వర్ణిస్తాడన్నమాట. సో మనకి ఇక్కడ చెప్తున్నారు, మన కృష్ణ భావనామృతంలో కూడా ఈ గురుకులం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే పిల్లలకి, ముఖ్యంగా అబ్బాయిలకి గురుకులం నుంచి చిన్నప్పటి నుంచి ఈ యొక్క కృష్ణ భావనామృతంలో శిక్షణ ఇవ్వాలి. తద్వారా వాళ్ళ యొక్క హృదయాలన్నీ కూడా స్థిరంగా ఈ కృష్ణ భావనామృతంలో స్థిరంగా నిలిచిపోతాయి. కాబట్టి మళ్ళీ ఈ యొక్క భౌతిక గుణాల యొక్క ప్రభావంలో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారో చాలా ఈజీగా భక్తి చేసుకుంటారు, ఈ భౌతిక మోహమాయలో పడకుండా భక్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇక్కడ, చిన్నప్పటి నుంచి భక్తి నేర్పించడం పిల్లలకి. ఓకే, దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకొక ముఖ్యమైన అధ్యాయం నెక్స్ట్, ప్రహ్లాద మహారాజు తన యొక్క అసురపుత్రులైన మిత్రులకి ఏమి బోధనలు ఇస్తారు అనేది చాలా ముఖ్యమైనది. అది మనము నెక్స్ట్ అధ్యాయం 6వ అధ్యాయంలో చూద్దామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక ఉన్నందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరవ భక్త వృంద కీ జై. నితాయ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి.